చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతోనే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో 20 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు వారి సోదరులు కందుల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రేగుమానిపల్లి పంచాయతీలోని మర్రిపాలెం మరియు గుర్రాలమడుగు బీసీ కాలనీలో ఇంటింటికి మన కందుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిన్నబోయిన బాలయ్య, మువ్వ బాలు, బువ్వ పిచ్చయ్య, మువ్వ వెంకట సుబ్బయ్య, మువ్వ పెద్ద కాసయ్య, మువ్వ చిలకాసయ్య, మువ్వ రాధ, మువ్వ పార్వతమ్మ, మువ్వ తిరుపతయ్య, బోనం కేశవులు, బోనం గోపి, తాతన బోయిన బాలకృష్ణ, కర్ణ చిన్న, కొండయ్య మొదలగు 20 కుటుంబాలు ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరూ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విసుగు చెంది టీడీపీ పార్టీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కామసాని రామిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాబురావు యాదవ్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చప్పిడి రామలింగయ్య, బీసీ నాయకులు కోడే గురవయ్య, బొరుగుల బాల వెంకటేశ్వర్లు, సింగారెడ్డి జయరామరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రేగుమానిపల్లి పంచాయతీ నందు ఈ గుర్రాలమూడ గ్రామంలో సుమారు 13 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ వలసల వెల్లువ అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా మార్కాపురం నియోజకవర్గంలో ఈ నెల గత నెల 26వ తారీఖు నుంచి డైలీ ఏదో ఒక గ్రామం నుంచి ఏదో ఒక వార్డు నుంచి మినిమం ఒక 25 నుంచి 30 కుటుంబాలు, 50 కుటుంబాలు, 100 కుటుంబాలు ఇలా డైలీ చేరుతా ఉన్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏల అభ్యర్థులను గెలిపించేదానికి కృతనిశ్చయంతో ముందుకు వస్తున్నటువంటి మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.